రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తోందని, ఏడాది కాంగ్రెస్ పాలనలో పాలేవో నీళ్లేవో ప్రజలకు తెలిసిపోయిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఆర్ఎస్ నేత ఆదర్శ్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం సందర్భంగా రుద్రారంలోని గణేష్ గడ్డ ఆలయంలో హరీష్ రావు పూజలు చేశారు. ఆనాడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అని చెప్పి ఇప్పుడు ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ, చేతులకు తక్కువ అని ఫైర్ అయ్యారు. ఇక రైతు బంధు, రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే చెప్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తూ ఉంది. ఏడాది అర్థంలో కుల్లం కుల్లా అయిపోయింది. పాలేందో నీళ్ళేందో తేలిపోయినాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఎట్లుంది, ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో ప్రజలకు కుల్లం కుల్లా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి అన్ని మాటలే తప్ప చేతలు లేవు అని ఇలా కుల్లా అర్థమైపోయింది. ఏం చెప్పిండు ఆ రోజు? చెప్పింది ఒక్కటన్నా అమలవుతుందా? మేము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాము, కేసీఆర్ గారు డబ్బులు లాగుతుండు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తుండే ఎల్ఆర్ఎస్? ముక్కు విండి ఇలా పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తుండు. ఆ రోజు ఏమన్నాడు? మేము వస్తే ఫార్మాసిటీ భూములన్నీ రైతులకు వాపసిస్తా అన్నాడు. ఇవాళ ఏమంటుండు? లేలే కేసీఆర్ 14,000 తీసుకున్నాడు, నేను ఇంకా 16,000 తీసుకుంటా అంటుండు. అంతా ఉల్టా. ఆ రోజు ఇదే పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో జీవో 58, 59 కింద కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చిన పేద ప్రజలకు నేనే వచ్చి పంచిన ఆ రోజు కలెక్టర్ని పెట్టి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక 58 బంద్ పెట్టిండు, 59 బంద్ పెట్టిండు. పైసలు కట్టిన వాళ్ళకి కూడా పట్టాలు రాని పరిస్థితి ఏర్పడ్డది. అంటే మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. అప్పుడు ఏమన్నాడు? రైతు బంధు ఇగో కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు. ఏమైపోయింది? కొండ నాలుగకి మందేస్తే ఉన్న 4 ఉడకపోయిందట. 15,000 కాదు కదా, 10,000 కూడా దిక్కులేవు కదా. వానకాలం రైతు బంధు ఇచ్చిండా? ఎగబెట్టిండు. యాసంగి రైతు బంధు ఏం చేసిండు? ఒక 40 పైసలు వేసిండు, 60 పైసలు ఎగ్గొట్టిండు. అంటే వానకాలం రైతు బంధు 9,000 కోట్లు, యాసంగి రైతు బంధు ఒక 5,000 కోట్లు ఎగ్గొట్టిండు. రెండు కలిపితే ఎంత? 9, 14,000 కోట్లు రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చే పైసలు రేవంత్ రెడ్డి వచ్చినాక బంద్ అయినాయి.